హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సింపుల్ టేస్టీ కస్టర్డ్ పౌడర్తో చేసుకునే ఐస్ క్రీమ్ అండి. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. స్మూత్గా సాఫ్ట్గా బయటకు ఏమాత్రం తీసిపోదండి. ఐస్ క్రీమ్ షాప్లో ఎలా వస్తుందో ఇంట్లో కూడా అలానే వస్తుంది. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 కప్స్ పాలు వేసుకున్నానండి. 2 కప్స్ పాలు అంటే 500 గ్రామ్స్ పాలు వేసుకున్నాను. ఒక పాల ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసి అవి కాగేలోపు మనం వేరే ప్రాసెస్ చూసేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు కస్టర్డ్ పౌడర్, 1 కప్పు మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. లేదంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అండి. ఆ రెండు వేసి ఉండలు లేకుండా బాగా కొంచెం పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. పాల ప్లేస్లో నీళ్ళని వేసుకోవచ్చు అండి. నేను ఎట్లాగో పాలు ఉన్నాయి కదా అని కొంచెం వేసాను. ఇంకా ఆల్మోస్ట్ పాలన్నీ మరిగిపోయాయండి. ఒకసారి అట్లా గేంటితో కలిపేసి మిగడ చూడండి ఎలా కడుతుందో. వావ్, చాలా బాగా తెరలాయండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి నేనైతే ఐస్ క్రీమ్ కోసం. చూసారు కదా ఎంత బాగా పొంగు వచ్చిందో. మంచిగా ఒకసారి గెంటుతో అలా కలిపేసి మనం ముందే నానబెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడర్ వేసి ఇంకా అదంతా వేసేసి గెంటుతో అలా కలిపేసుకుందాం. బాగా తిక్కుగా దగ్గరికి రావాలండి. ఇక్కడేనండి మెయిన్ పాయింట్. మనకు ఐస్ క్రీమ్ బాగా రావాలంటే మంచిగా కస్టర్డ్ పౌడర్ బాగా కుక్ అవ్వాలి. ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే దగ్గర పడుతుందండి. చూసారు కదా క్రీమీలాగా ఎంత దగ్గరగా వచ్చేస్తుందో. 2 కప్పులు పాలు వేసాను కాబట్టి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ అంతా బాగా కరిగిపోయేలాగా బాగా కుక్ చేసుకోవాలి. షుగర్ ఊకనే కరిగిపోతుందిలేండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేస్తే సరిపోతుంది. షుగర్ ఊకనే కరిగిపోతుంది కాబట్టి పర్వాలేదు. లాస్ట్లో వేసుకున్నానండి. చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో. అదంతా చల్లారేదాకా మనం పక్కన పెట్టుకోవాలండి. నేను ఒకసారి మధ్య మధ్యలోకి చెక్ చేశానండి కాలుతుందా లేదా అని. కొంచెం కాలుతూనే ఉందండి గోరువెచ్చగా. అవి చల్లారేదాకా కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి అట్లా కలిపానండి, చల్లారుతుంది కదా. ఇంకా ప్యాన్ కింద పెట్టుకోవచ్చు అండి. నేనైతే అక్కడే పెట్టేశాను. ఇంకా అది చల్లారేలోపు మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందే చల్లారింది కదండి కస్టర్డ్ పౌడర్, మిల్క్ అదంతా వేసేసుకుందాం. ఇప్పుడేనండి మెయిన్ ఈ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇది దొరుకుతుందండి షాపులలో ఈజీగా, ఎవరు అడిగినా చెప్తారు. కిరాణా షాపులో దొరుకుతుంది. లేదంటే మనం ఇంట్లో వెన్న తీసుకుంటాం కదండి, వెన్న, ఫ్రెష్ వెన్న వేసుకున్నా సరిపోతుంది. లాస్ట్లో మాత్రం 1 టీ స్పూన్ వెనిలా లైసెన్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఎంత థిక్గా వచ్చేసిందో. కొంచెం హై స్పీడ్ మీదే పట్టుకోవాలండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా, స్మూత్గా రావాలి కదండి. చాలా థిక్గా తినేటప్పుడు ఆ వెనిలా ఫ్లేవర్ మనకు తెలియాలి కదండి. వెనిలా లైసెన్స్ వేసాం కదా. ఇంకా నేనైతే వేరే గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి కదండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే ఐస్ క్రీమ్ స్మెల్ అప్పుడే వచ్చేస్తుందండి. మనం అన్నీ వేసేసాం కదండి. ఇంక ఇది ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. మూత పెట్టేసుకొని 2-3 గంటల తర్వాత చూశానండి. చూసారు కదా ఎంత గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఐస్ క్రీమ్ మొత్తాన్ని మిక్సీలో వేసేసుకుందామండి. మెయిన్ ఇదేనండి ప్రాసెస్. చాలా సీక్రెట్గా అందరూ ఫాలో అయ్యే సీక్రెట్ ఇదేనండి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మనం. ఐస్ క్రీమ్ అయింది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ గట్టిగా హై ఫ్లేమ్లో మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా థిక్గా చాలా దగ్గరగా మెత్తగా చాలా బాగా వస్తుందండి, స్మూత్గా. ఇప్పుడు మిక్సీ పట్టేసాం కదండి. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. గెంటతో ఒకసారి అలా కలిపానండి. అడుగున గడ్డలు ఏమైనా ఉంటాయేమో అని. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. మంచిగా స్మూత్గా రావాలి కదా. హై ఫ్లేమ్లో పట్టేసుకొని గెంటతో ఒకసారి కలిపేసానండి. ఆల్రెడీ ఒక గడ్డు ఉందండి, నేను మళ్ళీ మిక్సీ పట్టాను. ఇంకా నేను అదే గిన్నెలో వేసేసానండి ఐస్ క్రీమ్ని. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా. నేనైతే ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ అవుతుందా తిందామని వెయిటింగ్ అని ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. 2-3 గంటలు బాగా హై ఫ్లేమ్లో పెట్టాను. త్వరగా గడ్డ కడుతుంది కదండి ఐస్ క్రీమ్. చూసారు కదా, నేనైతే ఒక చిన్న కవర్ పెట్టానండి. ఇంట్లో నార్మల్ కవర్ ఉంటే అది పెట్టేసాను. తర్వాత ఆ వీడియో కొంచెం మిస్ అయింది అనుకుంటా. పర్వాలేదు, కవర్ పెట్టేసి పెట్టామనుకో చాలా త్వరగా గడ్డ కడుతుందండి ఐస్ క్రీమ్. మనకి ప్రాసెస్ కూడా చాలా త్వరగానే అయిపోతుంది. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్. వావ్, సూపర్ వచ్చిందండి. స్మెల్ అయితే భలే వస్తుంది, మామూలుగా రావట్లేదు అసలు. ఐస్ క్రీమ్ రెడీ. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. కస్టర్డ్ పౌడర్ వేసి మనం ఇంట్లోనే స్వచ్ఛంగా చేసుకున్నామండి. ఏ కెమికల్ వాడకుండా, ఏమి వాడకుండా కదా. ఎంత బాగా వచ్చిందండి. నేనైతే కప్పులో వేసేసుకున్నాను. ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు సగం లేపేసారండి. చూసారు కదా, గిన్నెంతా సగం ఖాళీ అయిపోయింది.
ఆల్రెడీ వాళ్ళందరికీ పెట్టేశానండి. పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. ఐస్ క్రీమ్ అంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు కదా. కొంచెం పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఐస్ క్రీమ్ చల్లగా తింటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందనండి. మీరు ఒక్కసారన్నా ఇలా ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.